రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడువయుండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానముల చేత కీర్తించబడుతూ ఉన్న, కొనియాడబడుతూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలయ, మీకు వందనాలు ప్రభువా, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము అయా. ఉదయము లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి వరకు మీ కంచె వేసి మమ్మల్ని కాపాడారు. మీ సహాయమును మాకు అనుగ్రహించి రక్షించారు, భద్రపరిచారు. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ప్రభువా, ఎన్నో అపాయాలు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో సమస్యలు అన్నిటి నుంచి కూడా కాపాడిన దేవుడవు నీవు మాత్రమే తండ్రి. ఈ రాత్రి యందు మరొకసారి మేమందరము మీ పాద సన్నిధిని ఈ విధంగా సజీవులుగా చేరి ప్రార్థించుకునే గొప్ప అవకాశం దయచేసినందుకు కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను అని సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనంలో మీ వాక్యం సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, మాకు జయమిచ్చిన దేవుడవు, మాకు నెమ్మది కలగజేసిన దేవుడవు, మా జీవితాన్ని మార్చిన దేవుడవు, మా పరిస్థితులు మార్చిన దేవుడవు నాయన. అయ్యా, ఎంతో మంది బిడ్డలు ఈ రాత్రి యందు వారి జీవితంలో కూడా అయ్యా ఒక గొప్ప కార్యము చూడాలని, వారి జీవితం మార్చబడాలని, వారికి ఉన్న సమస్యల పైన విజయాన్ని చూడాలని ప్రార్థిస్తున్నారు. వారి జీవితంలో కూడా నెమ్మదిని దయచేయండి, విజయాన్ని ప్రసాదించండి. అనేకుల ఎదుట బిడ్డలు సాక్షులుగా నిలవబడగలిగిన కృపను మీరు ఈ రాత్రి యందు ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం అయా. పేరు పేరున ప్రార్థిస్తున్నాం, మొరబెడుతున్నాము, సహాయము దయచేయండి. ఎంతో మంది ఈ రాత్రి యందు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, వారందరినీ కూడా దీవించండి తండ్రి. అవునయ్యా, అనారోగ్యంతో ఉన్నారు తండ్రి, వ్యాధులతో ఉన్నారు తండ్రి, ఎన్నో మెడిసిన్స్ వాడుతూ ఉన్నారు ప్రభువా. వారిని మీరు ఈ రాత్రి యందు దర్శించండి, మంచి ఆరోగ్యమును దయచేయండి. అంధకార క్రియలను, దురాత్మ క్రియలను, చేతబడి శక్తులను యేసు నామమున లయపరచండి ప్రభువా. ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు ఎవరికి కలగకుండా ఈ రాత్రి నా తండ్రి ప్రతి బిడ్డకు మీరే రక్షణ దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము అయా. గర్భఫలం లేని వారికి గర్భఫలం అనే బహుమానము మీరు దయచేయండి. గర్భిణీలను దీవించండి, తల్లికిని బిడ్డకును క్షేమాన్ని దయచేయండి ప్రభువా. అయా, ఎంతో మంది బిడ్డలు మరణకరమైన రోగంతో పీడించబడుతుండగా యేసు నామములో వారందరికీ విడుదల అనుగ్రహించబడును గాక. ఎస్ లార్డ్, డిప్రెషన్లో నుంచి లేవనెత్తండి. ఆత్మహత్యలు చేసుకోవాలనే తలంపుల నుంచి విడుదల దయచేయండి తండ్రి. ఎంతో మంది తండ్రి ఆర్థిక కష్టాల్లో ఉన్నారయ్యా. కుటుంబాన్ని పోషించుకోలేక, ఫీజులు కట్టలేక, కలిగి ఉన్న ఈఎంఐలు పే చేయలేక, అయ్యా వడ్డీలు కట్టలేక ఎంతో మంది దుఃఖిస్తున్నారు. ఆ అప్పు నుంచి విడుదల దయచేయండి. ఆర్థిక పరిస్థితులను కుదుటపరచండి. చేస్తున్న పనిలో అభివృద్ధిని అనుగ్రహించండి ప్రభువా. నాయనా, ఆయా దేశాలకు వెళ్తూ ఉన్నారు, ప్రతి బిడ్డను దీవించండి. వీసా విషయంలో, ఇమిగ్రేషన్ ప్రాసెస్లో కావలసిన డాక్యుమెంట్స్ విషయంలో కూడా సహాయము దయచేయండి. మోసపోకుండా, నష్టపోకుండా జ్ఞానము దయచేయండి ప్రభువా. విదేశాల్లో ఉండి చదువుకుంటూ ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించి రక్షణతో వారందరినీ భద్రపరచండి ప్రభువా. నాయన, కుటుంబంలో సమాధానమును, ప్రశాంతతను, నెమ్మదిని స్థాపించండి. గొడవలు లేకుండా, రక్త సంబంధికుల మధ్య విభేదాలు లేకుండా, భార్యాభర్తల మధ్య తగాదాలు లేకుండా, యవన బిడ్డలందరూ తగ్గించుకొని జీవించే కృప చూపించండి ప్రభువా. గృహాల కోసం ప్రార్థిస్తున్నారు, సొంత గృహాన్ని దయచేయండి. వివాహం కోసం అడుగుతున్నారు, సాటి అయిన సహాయము చేత వారిని సంతృప్తి పరచండి.
ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, ఈ రాత్రి యందు మరి ఒక మంచి న్యూస్ వినడానికి కృప చూపించండి ప్రభువా. అదేవిధంగా మారు మనసు లేని ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని, వారు కలిగి ఉన్న చెడు స్నేహములు, చెడు అలవాట్లు, ఎడిక్షన్స్ అన్నిటి నుంచి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, రిటైర్మెంట్స్, ట్రాన్స్ఫర్స్ కోసం ప్రార్థిస్తున్నారు. అన్నిటిని మీ కృపలో వారికి అనుగ్రహించండి దేవా. నాయనా, నా డ్యూటీల్లో, నా ప్రయాణాల్లో ఉన్నారు, ఏ సమస్యలు వారికి కలగకుండా ఈ రాత్రంతా భద్రపరచండి నాయనా. కోర్టు కేసుల్లో ఉన్నారు, కేసుల నుంచి విడుదల వచ్చే కృప మీరే ఈ రాత్రి యందు వారికి కలగజేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. అయా మా దేశమును, ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులను, బోర్డర్స్లో ఉన్న సైనికులను, వారి కుటుంబములను ఈ రాత్రంతను మీరు భద్రపరిచి క్షేమముతో నింపమని మేము అలసిపోయి సేద తీరబోతున్నాము. మా అందరి గృహాల చుట్టూ మీ కంచె ఏర్పరచండి. దొంగలు, శత్రువులు, హాని కలిగించే పరిస్థితులు ఏవి కూడా ఏ బిడ్డను ఇబ్బందులకు గురి చేయకుండా, నిద్రలేమి, పీడకలల సమస్యలు ఏవి ఎవ్వరికి లేకుండా సుఖంగా కంటి నిండా నిద్రపోయే కృపా భాగ్యము దయచేయమని, మరలా ఉదయముననే మీ పాద సన్నిధిన సజీవులుగా మా అందరినీ నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.